చూడండి రైస్ కలర్ టెక్స్చర్ శ్రీకన్య బిర్యానీ గుర్తు చేస్తుంది మీకు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నా బెస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అయితే చెప్పబోతున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది. ఇది 1 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట. చికెన్ ఉడకబెడతాం, అలాగే ఫ్రై చేస్తాం. సో ఈ మాత్రం సైజులో చేసుకోండి. చైతన్యకి ఇలా లెగ్ పీసెస్ ఇష్టం, సో ఇలా లెగ్ పీసెస్ కూడా చేశాను నేను. పీసెస్ ఎలా అయినా చేసుకోవచ్చండి, మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. నేను స్కిన్తో తీసుకున్నాను, మాకు స్కిన్తో ఇష్టం. శుభ్రంగా పసుపు, ఉప్పు, నిమ్మరసంతో కడిగాను. 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు చికెన్ అయితే ఉడకబెడుతున్నామండి, అందులో కారం వేయకూడదు అనమాట, జస్ట్ పచ్చిమిర్చి. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, 1 బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, 3 యాలకులు దంచుకొని వేస్తాం, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనమాట. ఇది నా గార్డెన్లోదండి, ఆర్గానిక్ పుదీనా అనమాట. ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను, దాన్ని ఇలా నలుపుకొని వేసుకోవడమే. నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను కదండి, 3/4 కేజీ రైస్ అనమాట. దీంతో 3 కప్పులు రైస్. ఈ 3 గ్లాసుల బియ్యాన్ని మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు నానాలన్నమాట. ఒక 30 మినిట్స్ అయితే నానాలండి. ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దానికి 1:1.5 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 4.5 గ్లాసెస్ వాటర్ కావాలి. మీరు చికెన్ ఇప్పుడు ఉడకబెట్టుకోబోతున్నారు, 4.5 గ్లాసెస్ వాటర్ వేసి చికెన్ కుక్ చేయండి. ఒకసారి కడుగుతానండి బాస్మతి రైస్. సరి కడిగేసుకొని నానపెట్టుకోవాలి. ఇలా కడిగితే పైకి స్టార్చ్ వాటర్ లాంటిది వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు పొడి పొడిగా వస్తుంది. ఒక్కొక్కరు ఫ్లేవర్ పోతుందని కడగరు, కాదు, ఒకసారి ఖచ్చితంగా కడగాలి. సో మీకు 10th క్లాస్ ఎంతమంది గుర్తుందండి? చాలా విటమిన్స్ చదువుకునే వాళ్ళం కదా, అందులో B1 మీరు రైస్ కడిగేసి వాటర్ పడేస్తే B1 థయామిన్ పోతుంది అనమాట. బట్ స్టిల్ మనం అందరం చేస్తాం. ఇంకో దారి లేదు, ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. కడుక్కోకుండా మనం ఎలా రైస్ వండుకుంటాం? ఒక 30 మినిట్స్ ఇలా పక్కన పెట్టేద్దామండి. ఫ్రై పీస్ బిర్యానీ ఇదే ప్రాసెస్ అండి, మీకు మ్యారినేషన్ ఇవి ఏమీ అక్కర్లేదు. ఇలా చేసుకోండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనకి బ్రాత్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మెజరింగ్ చేస్తున్నాను. ఇవి వేడి నీళ్ళు అండి, 4.5 గ్లాసులు వేస్తున్నాను. త్రీ 4.5. ఒక్కసారి ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయాలండి. ముక్కకు సాల్ట్ పట్టాలి కదా, చెక్ చేసి స్టవ్ వెలిగించడమే. సరిపోయింది. ఇందులో దాచిన చెక్క వేయడం మర్చిపోయానండి, ఇది కూడా వేసుకుందాం. మనకి ఇంకా చాలా లీజర్గా పని చేసుకోవచ్చు అండి. ఆ చికెన్ ఉడకడానికి అయితే ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. 70% ఉడికితే చాలు, మనకి ఫుల్గా ఉడకకూడదు. ఫ్రై అవుతుంది కాబట్టి 30% అక్కడ ఉడుకుతుంది అనమాట. మీరు 100% ఇక్కడ చేశారనుకోండి, అక్కడ పీకిడ్ లాగా అయిపోతుంది, అది బాగోదు. సో నాకు 1 కేజీ చికెన్కి ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో, ఈ 2 అయితే చిన్నగా చాప్ చేసుకుందాం మనం. నేను చాపింగ్ ప్యాడ్స్ మార్చానండి. మీరు చాలామంది చెప్తున్నారు మీట్ కట్ చేయడానికి ఉడని వాడద్దండి, ఈవెన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది కదా నా దగ్గర, దానికి కూడా సర్జికల్ మెటల్స్ కుకింగ్కి పనికిరాదని చెప్పారు. నాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఉడన్లో పోర్ వస్తుంది, వెళ్ళిపోతుంది, బ్యాక్టీరియా అక్కడ ఉండిపోతుంది, మౌల్డ్ వస్తుంది. సో అది ఎక్స్ట్రీమ్లీ క్యాన్సరస్ అని విన్నాను అనమాట. సో మొన్న బాక్సింగ్ డేలో కొన్నాను నేను 2. ఇవి కొత్తగా మార్కెట్లోకి వచ్చాయండి. ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇవి వుడ్ కాదు, ఫైబర్ వుడ్ అనమాట. ఇది ఏంటి అంటే పోరస్ కాదు, పైనే ఉంటుంది. ఇది డిష్ వాషర్ ఫ్రెండ్లీ కూడా అనమాట. ఈరోజు అయిపోయాక నేను డిష్ వాషర్ పెట్టేయచ్చు. సో క్లీన్గా హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి బ్యాక్టీరియా ఏమీ ఉండడానికి ఛాన్స్ లేదు. వాటర్ కూడా ఇలా చివర్లకు వచ్చేస్తుంది అనమాట. బోత్ సైడ్స్ కూడా వాడుకోవచ్చు. ఇది చాలా హెవీగా ఉన్నాయండి. చూడ్డానికి అయితే బాగుంది. ఒకటి నాన్ వెజ్కి, ఒకటి వెజ్కి కొన్నాను. నాన్ వెజ్ కట్ చేసినప్పుడు మటుకు ఇలా మార్క్స్ పడుతున్నాయి, బట్ స్టిల్ ఓకే అండి. ఇదైతే ఫంగస్ రాదు అని అనుకుంటున్నాను, బట్ నేను వాడిన తర్వాత ఇది ఎలా ఉందో కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను నేను. వుడ్ ఎలా ఉందో అంతే హెవీగా ఉందన్నమాట. ఈ గ్రిప్పర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీని కాస్ట్ వచ్చి 50 pounds కొన్నానండి నేను. అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,000 రూపాయలు అనమాట. ఇది వర్తా కాదా అన్నది నేను రివ్యూ జెన్యూన్గా ఇస్తాను. మనం వాడుతూ ఉంటే తెలుస్తుంది కదా ఇది ఉపయోగంగా ఉందా లేదా అన్నది. ఒక ట్రై చేశాను అనమాట. నాకు ఎప్పటి నుంచో బుర్రలో అమ్మో బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, ఉడన్లో ఫంగస్ ఉంది అన్నది బుర్రలో బాగా తింటుంది. సో సర్లే ఇది కనిపించిందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు నొరగ వస్తుంది కదండి, ఆ నొరగ తీసేసి పడేస్తూ ఉండాలి. అప్పుడు మనకి క్లియర్ బ్రాత్ వస్తుంది. పైన నొరగంతా కూడా తీసేద్దాం. ఈ నొరగ ఖచ్చితంగా తీసేసుకోవాలండి, ఇందులోనే నీచు వాసన ఉంటుంది అనమాట. లేకుండా ఫ్రెష్గా బ్రాత్ బాగుండాలి, రైస్ బాగుండాలి అంటే అది తీసేయాలి పైనుంచి. చాలామంది మీరు బాగున్నారండి, ఇప్పుడు మీది మళ్ళీ ఓల్డ్
చార్మ్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. నేను ధైర్యంగా ఉంటున్నాను. కొంచెం మా మమ్మీకి కూడా మంచిగా ధైర్యం ఇస్తున్నాను అనమాట. పిల్లోడు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. మా అమ్మని బాగా చూసుకోవాలి, ఈ బాధ్యత అంతా ఉంది కాబట్టి దాంట్లోంచి బయటకు వచ్చి లైఫ్ని ఒక కొత్త చాప్టర్ అనమాట. ఇప్పుడు నేను త్వరలో ఇండియా వెళ్ళిపోతున్నానండి. ఇండియా వెళ్ళాను అంటే నాకు వెళ్ళిన వారం రోజుల ముందు నుంచి నాకు ఎంత ఉత్సాహం ఉంటుందో. మమ్మీ డాడీ అయితే అది ఉండాలి అని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉండవు. చాలా హెవీ హార్ట్గా ఉంటుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ అనమాట. నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను. నా బ్రెయిన్లో రోజు తలుచుకుంటున్నాను, ఓకే ఇదే రియాలిటీ అని చెప్పి. ఫ్రై పీస్ బిర్యానీలో కరివేపాకు చాలా ఎక్కువ అవసరం అండి. అది ఎంత వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, 50-60% అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టి ఇలా పెట్టి ఒక పక్కన ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. ఫ్రై పీస్ బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చిటికెడు పసుపు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్, ఒక్క 2 నిమిషాలు ఆగితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఈ ఫ్రై ఐరన్ కళాయిలోనే చేసుకోవాలండి. అప్పుడే మీకు ఆ కలర్, ఆ టెక్స్చర్ వస్తుంది. నాన్ స్టిక్లో అంత రాదు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ టీ స్పూన్ సోంపు, ఒక చిటికెడు నట్మేక్ పౌడర్. ఇది దమ్ బిర్యానీ మసాలా. ఈ సరిపడా చూపిస్తానులేండి. అది ఒక చిటికెడు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, సరిపడినంత కారం, టమాటో ఇలా కట్ చేసి వేసుకోండి చిన్న పీసెస్ కింద. ఈ మసాలాకి సరిపడా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ వేసేసుకుందాం. ఇంకా చికెన్ వేగేలోపు ఈ టమాటోలు అన్నీ కరిగిపోతాయి, మీకు ఉన్నాయని కూడా కనిపించు. వాటర్ డ్రైన్ చేసుకొని జస్ట్ చికెనే అనమాట. ఈ మసాలాలు దీనికి అంతా పట్టేలాగా ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ వేయాలి. ఉప్పు కారం ఒకసారి సరిపోయిన ఇలా చెక్ చేసుకొని, అలాగే ఇది వేగుతున్నప్పుడు కూడా కొంచెం కరివేపాకు, 1 చిల్లీ, జింజర్ గార్లిక్ మర్చిపోయానండి, 1 టీ స్పూన్. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వేయించుకోవడమే అనమాట. ఇది ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఈ టైంలో కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, లాస్ట్లో 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. స్టవ్ అయితే కట్టేసానండి. లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవచ్చు, బాగుంటుంది, మాకు నచ్చుతుంది. లేదంటే రైస్ అయ్యాక కూడా పిండుకోవచ్చు అనమాట. రాజమండ్రి శ్రీకన్య స్టైల్ ఫ్రై. ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 బిర్యానీ పువ్వులు, 3 లవంగాలు, 1 చెక్క, 1 ఇంచ్, ఇది పెద్ద ఇలాచీ అంటారు కదా అది, అలాగే షాజీరా, ఒక 4 ఇలాచీలు దంచుకున్నది, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 1/2 ఉల్లిపాయ. ఉల్లిపాయలు బాగా వేగాలి, కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి. సో ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి, ఒక ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేద్దాం. ఇందులో 1.5 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్. ఇంకా అంతేనండి. ఇందులో ఇంక ఎటువంటి మసాలాలు వేయకూడదు, ఓవర్ పవర్ చేయకూడదు. అయిపోయింది. మాతో వేగితే చాలు, మాడకూడదు, మాడిన వాసన అస్సలు రాకూడదు. నేను బ్రాత్ ఏదైతే తీసుకున్నానో అది అప్పటి నుంచి అలా మరిగిస్తూనే ఉన్నాను అనమాట. ఇది వేడి బ్రాత్. 1 2 3 మిగిలిన నార్మల్ వాటర్ వేస్తున్నానండి. 4.5 కావాలి కదా మనకు. బ్రాత్ వచ్చి 3 గ్లాసులు వచ్చింది, 1/2 గ్లాస్. ఇప్పుడు ఇది బాగా, ఇది కూడా ఇందులో బాయిల్ రావాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగా మరగాలన్నమాట. ఎంత బాగా మరిగితే మీకు బ్రాత్ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగించడంలోనే మీరు ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసారో అవన్నీ కూడా బ్రాత్లో ఫుల్గా రావాలి. సాల్ట్ లేదు, నాకు సరిపోలేదు. ఇందులోనే నిమ్మకాయ పిండాలి. పొడి పొడిగా రైస్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 1/2 చెక్క అందులో వేసేయాలి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఫ్రై చాలా బాగుంటుంది, రైస్ అస్సలు సోగా ఉంటుంది. ఏంటి అంటే రైస్లోకి ఫ్లేవర్ అంతా దిగాలి, చికెన్ బ్రాత్ పడాలి. అలాగే వాటర్ మరిగించినప్పుడు మినిమం 10 మినిట్స్ మరగాలండి. మీరు ఏవైతే మసాలాలు వేసారో అవన్నీ కూడా ఆ వాటర్లోకి రావాలన్నమాట. ఆ నిమ్మకాయ వేయాలి. రైస్ పాత రైస్ ఉండాలి, ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది. 2 ఈక్వల్గా ఉంటాయి.
కుక్కర్ పెట్టేస్తానండి, ఒక విజిల్. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఫ్రై కూడా ఇంక లాస్ట్ 5 minutes వేడి చేస్తున్నాను. బిర్యానీ అయిపోయింది. దాన్ని సర్వ్ చేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, కానీ సర్వ్ చేసే వరకు ఆగలేకపోతున్నాం అనమాట. ఓకే, చూడండి ఇంత పొడి పొడిగా. సో కలర్ చాలా బాగా వస్తుంది. ఇది నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇంకా తిరుగు ఉండదు అనమాట, కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇంకేమీ ప్రాబ్లం ఉండదు. ఎక్కువసేపు కుక్కర్లో కూడా వదలకూడదు, కొంచెం చెమ్మ వచ్చేస్తుంది అనమాట. దమ్ బిర్యానీ రానప్పుడు నేను ఫ్రై పీస్ బిర్యానీ ఎక్స్పర్ట్ అనమాట. నా ఫ్రెండ్స్ ఎవరైనా కడుపుతో ఉన్నా ఎవరున్నా సంధ్య నీ బిర్యానీ తీసుకురావా అని అడిగేవారు. ఫ్రై వేడి వేడి ఫ్రై ఇలా సర్వ్ చేయాలన్నమాట పైన. మా ఆయనకి ఫేవరెట్ పీస్ అండి లెగ్ పీస్. సో లెగ్ పీస్ చూడండి, రైస్ కలర్ టెక్స్చర్ శ్రీకన్య బిర్యానీ గుర్తు చేస్తుంది మీకు. చాలా బాగా చేస్తానండి. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇలా ముక్క తుంచుకొని ఆనియన్ ఈ రైస్ అన్నీ కలుపుకొని ఒక పెద్ద ముద్ద పెట్టుకున్నాం అనుకో, ఒక్క బైట్తో సాటిస్ఫై అయిపోతాం అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.